హాయ్ వ్యూవర్స్, తెలంగాణలో రేపటి నుంచి మనకి ఒక గుడ్ న్యూస్ అయితే వినొచ్చు. రేషన్ కార్డ్ ఎవరైతే కలిగి ఉంటారో వారికి 3 శుభవార్తలు అయితే రాబోతున్నాయి. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే అప్లై చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించబోతున్నారు. సో రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఈ 3 శుభవార్తలు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. సో ఇప్పుడు మనకు వచ్చిన శుభవార్త ఏందో చూద్దాం. తెలంగాణలో ప్రతి ఒక్క పేదవాళ్ళని గమనించుకొని రేవంత్ రెడ్డి అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు సదుపాయం కల్పించాలి. దాంతోపాటు అందరికీ ఆ యొక్క వసతులు ఏదైతే రేషన్ కార్డుతో ఉన్నటువంటి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. సో గ్రామ సభల్లో ఇప్పటికీ పెన్షన్లు, ఇండ్ల మంజూరు, రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకే ఇవ్వాలి అని చెప్పేసి ఎంపిక చేస్తామన్నారు. అటు రేషన్ కార్డు బియ్యం కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. గతంలో ఏదైతే దొడ్డి బియ్యం ఇచ్చారో ఇప్పుడు సన్న బియ్యం అయితే ఇవ్వబోతున్నారు. సో రేపటి నుంచి ఊళ్ళల్లో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే రేషన్ కార్డ్స్ లేరో వారు కొత్తగా రేషన్ కార్డ్స్ అయితే తీసుకోవచ్చు. వాళ్ళకి పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఇస్తారు, ఇండ్ల మంజూరు చేస్తారు. అదేవిధంగా గృహలక్ష్మికి సంబంధించి కూడా ఇవన్నీ డేటా అంతా కూడా రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ సరిచేయడానికి తీసుకోవడానికి ఊళ్ళల్లో ఉత్తమ్ కుమార్ స్వీకరిస్తారని చెప్పారు. సో ఇక్కడ ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులు సరి చేసుకునేందుకు కూడా ప్రతి ఒక్కరికి ఊళ్ళో గ్రామసభ నిర్వహిస్తామన్నారు. సో గ్రామసభ సభల్లో ఈ యొక్క చేంజెస్ అనేది చేసుకున్న వెసులుబాటు అయితే కల్పించబోతున్నట్టయితే మనకు సమాచారం. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డ్స్ అయితే తీసుకోవడానికి ఇక్కడ అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఏదేమైనా తెలంగాణలో ఇప్పటి నుంచి ప్రతి పేదవాళ్ళకి ఈ యొక్క రేషన్ కార్డు ద్వారా అందరికీ ఫ్రీ ఏదైతే సబ్సిడీలు ఉన్నాయో వాటన్నిటిని అందే విధంగా చేయబోతున్నారు. అందులో భాగంగా 500 రూపాయలకే సిలిండరు, అదేవిధంగా 2500 రూపాయల గృహలక్ష్మి, అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేసరికి 2 లక్షల రూపాయల రుణమాఫీ సంబంధించి వీటన్నిటికీ రేషన్ కార్డ్సే లింక్ పెట్టబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడున్న రేషన్ కార్డ్స్లో కొంతమందిని ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వారందరినీ తొలగించి అర్హులుగా ఎవరైతే కలిగి ఉంటారో వారందరినీ కొత్తగా సుమారు 20 లక్షల వరకు ఒక 30 లక్షల వరకు కొత్త రేషన్ కార్డులు రావచ్చు అని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు. అదేవిధంగా ఉన్న రేషన్ కార్డులు ఒక 15 లక్షల వరకు తొలగించే అవకాశం కూడా ఉన్నట్లయితే సమాచారం రావడం జరుగుతుంది. ఏదేమైనా తెలంగాణలో మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో అన్ని పథకాలు కేవలం రేషన్ కార్డు ద్వారా తొలగించబోతున్నారు కాబట్టి ఇప్పుడైతే ఈ రేషన్ కార్డు ఎవరైతే తీసుకోబోతున్నారో వారికి మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. మార్పులు అయితే చేసుకోవచ్చు, చేర్పులు చేసుకోవచ్చు, తప్పులు చేసుకోవచ్చు. సో రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఈ 3 శుభవార్తలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేంజెస్ అని చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మొత్తానికి రేషన్ కార్డుకి సంబంధించి ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.